చూడు లెక్చర్లు ఇవ్వకో. అయినా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేమవుతుందా? నాకు నా సర్వస్వం అవుతుంది తను. అసలు నువ్వెవరు నన్ను అడగటానికి? సిగరెట్ ఆర్పే నువ్వు వెంటనే. స్టాప్ ఇట్ నౌ. ఎందుకు ఆపాలి? వినపట్లేదా నీకు? సిగరెట్ ఆర్పేమన్నాను. స్టాప్ ఇట్ నౌ. సార్ మీరు తొందరపడకండి, ప్లీజ్ బయటకు వెళ్ళండి. ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి. మేమెందుకు వెళ్ళాలి? రౌడీయిజం మొదలు పెట్టింది ఇతను పంపించి బయటికి. రౌడీయిజం నేను చేస్తున్నానా? బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది మీదిరేగా. అమ్మాయిల మీద పొగ వదులుతుంది కాక నేను వద్దంటే దాన్ని రౌడీయిజం అంటున్నారా? ఏంట్రా బాగా పొగరెక్కిందా నీ తలకి? ఇప్పుడే దించానే నీ పొగరు. ఏం చేస్తారా నువ్వు? ప్లీజ్ చూపించరా. గొడవ పడకండి సార్, ప్లీజ్ గొడవ పడకండి. సాగర్ ఏంటి ఇలా గొడవ చేస్తున్నావు? అంత అవసరం ఏముంది? సార్ ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ సార్. పోలీస్ కంప్లైంట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరు బయటకు వెళ్ళండి. బయటికి రారా, నీ పని చెప్తాను. ఒక అమ్మాయిని వెంటేసుకుని వచ్చావు, వేరే వాళ్ళకి బుద్ధి చెప్తున్నావు. ఏమన్నారా నువ్వు? ప్లీజ్ 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 మీరు పదండి. ఇప్పటికే చాలా ఎక్కువైంది. బయటికి పదండి. అసలు ఏంటి గొడవ? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను గొడవ చేస్తున్నానా? నేనా? వాళ్ళు ఆ కుర్రోళ్ళిద్దరు అంత అల్లరి చేస్తుంటే, నీ మీద వదిన మీద పొగ వదులుతూ గొడవ చేస్తుంటే నేను గొడవ చేస్తున్నానంట. మమ్మల్ని అల్లరి చేశారు, మేము చూసుకుంటాం. నువ్వు మధ్యలోకి రావాల్సిన అవసరం ఏముంది? ప్రతి విషయంలోనూ ఎందుకు అంత గొడవ చేస్తున్నావు? నన్ను మనశ్శాంతితో ఎందుకు ఉండనివ్వవు? ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడానికి అసలు నీకేం హక్కుందని? నువ్వు నాకేమవుతావని? గంగా అలా అంటావేంటి నువ్వు? సాగర్ మనకి హెల్ప్ వదిన ప్లీజ్ ఇక వదిలేయండి. ఈ మనిషి అంతే, తనని తాను సూపర్ ఉమెన్ అని అనుకుంటుంది. ఏదైనా తను చూసుకోగలదని అనుకుంటుంది. ఎవరైనా తనకి సాయం చేయడానికి వస్తే అప్పుడు తన ఆత్మ గౌరవాన్ని గాయపరిచారంటుంది. అంతేనా? అండ్ బై ద వే, నీ ఆత్మ గౌరవం గురించి నీ డౌట్ ఇప్పుడే క్లియర్ చేస్తాను. నేను మధ్యలో వచ్చింది మా వదిన కోసం, నీకోసం రాలేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆవిడ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. తను మా అన్నయ్యకి భార్య, అంటే నాకు వదిన గారు, మా ఇంటికి కోడలు. కాబట్టి నేను ఆవిడ కోసం ఏమైనా చేయబోతే నువ్వు నాకు ఎంత మాత్రం అడ్డు రాకూడదు. గాట్ దట్? సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ఎంజాయ్. మాధవి, నేను స్టడీలో ఉంటాను, టీ ఎక్కడికే పంపించు. అలాగే. మాధవి, సాగర్ ఏమిటి ఇక్కడ నిద్రపోతున్నాడు? అర్ధరాత్రి వరకు పని చేస్తుంటాడు, కురుకు పట్టేసరికి నిద్రపోయి ఉంటాడు. కాదు మాధవి, కారణం వేరే ఉండుంటుంది. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. నాకప్పుడే తెలుసు. తొందరపాటుతో సాగర్ జాహ్నవిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు మాధవి. ఈ సంగతి నాకు ఆ రాత్రే అర్థమైపోయింది. సాగర్ గంగ దగ్గరికి వెళ్ళిన రాత్రే దీనికంతటికీ కారకుని నేనే. నేను సాగర్కి గంగని దూరం చేసి ఉండకూడదు. ఒకవేళ అదే మంచిదయ్యేదేమో. ఒకవేళ కానీ అయితే ఇలాంటి మాటలు మీ నోటి నుంచి రావడమా? అసలేమైంది మీకు? మీరిలా ఉండేవారు కాదే. ఏం చేసినా పూర్తి నమ్మకంతో చేసేవారు. తన సంతానం ఇలా కుమిలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం చాలా కష్టంగా ఉంటుంది మాధవి. అంటే నా మీద నమ్మకం లేదా మీకు? నేనేం చెప్పాను మీకు? మన సాగర్ జీవితం ఇలా చెదిరిపోనివ్వను అని చెప్పాను కదా. తను జాహ్నవి విషయంలో చిన్నపిల్లలా ఆడుకుంటే అది సాగనివ్వను. సాగర్కి జాహ్నవికి పెళ్లి జరిగింది. అది పిల్లలాడే బొమ్మల పెళ్లి లాంటిది కాదు, జన్మ జన్మల బంధం అండి. కాలంతో పాటుగా అన్నీ
సర్దుకుంటాయేమో అనుకున్నాను, కానీ ఇక చూస్తూ ఊరుకోను. ఇక నేనే ఏదో ఒకటి చేయాలి. మొత్తం అంతా కాలానికి వదిలేయడానికి బదులు నా కొడుకు జీవితపు పగ్గాలు నేనే నా చేతిలోకి తీసుకుంటాను. మీరేం బెంగపడకండి, అన్నీ సర్దుకుంటాయి. చూడండి బాబు, ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఒకటి, రెగ్యులర్ న్యూస్ పేపర్ ఒకటివా? ఓహో, ఇదేదో బానే ఉంది. ఇంగ్లీష్లో తెలుగులో వచ్చే అన్ని ఉద్యోగాలు వెతుక్కుంటున్నావా? అరే ఇప్పుడేగా ఎగ్జామ్స్ అయిపోయే, ముందు కాస్త విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత జాబ్ చేసుకో. జాబ్ దొరకకపోతే ప్రదీప్ బాబు ఇంటర్న్షిప్ చేసుకుంటాను. ఈ మధ్య ఇంటర్న్షిప్ కూడా అంత తేలిగ్గా దొరకట్లేదు. థ్యాంక్ యూ. అది కూడా ఇదిగోండి, పద. అయినా గంగా, నువ్వు నీకు తెలీదా ప్రదీప్ బాబు? సినిమాలో చూడడం లేదా? ఈ మధ్య ఉద్యోగాల కోసం వెతుకుతుంటే చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఉద్యోగాలు మాత్రం దొరకట్లేదు. అవునా? ఈ మధ్య చాలా సినిమాటిక్గా అయిపోయావే. నిజమే ప్రదీప్ బాబు, ఇంటర్న్షిప్ అనేది చాలా ముఖ్యం నాకు. ఊరికే పెద్ద పెద్ద కబుర్లు చెప్తే సరిపోదు. నేనేంటనేది నిరూపించి చూపించడం చాలా అవసరం. అది స్వయంగా నాకే ఎంతైనా అవసరం. పద. గంగా, నువ్వు వేరొకటి కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది గంగా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను నిన్ను చాలా ముద్దుగా పెంచాను. అందుకు నువ్వు అర్హురాలివేనని నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మీ బాబుగారు నిన్ను ఇంటికి తీసుకురావడం తప్పు కాదని నువ్వు రుజువు చేయాలి. ఇదంతా నిరూపించుకోవాల్సి ఉంటుంది. నేను, అత్తయ్య గారు, సాగర్ వాళ్ళ నాన్నగారు ఎంతో ముద్దుగా పెంచి పెద్దదాన్ని చేశావు నిన్న. ఆ రుణం తీర్చుకునే సామర్థ్యం కూడా నీకుందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పు, ఇవన్నీ చేయగలవా నువ్వు? అయినా మీరు చెప్పదలుచుకుందేంటి? చెప్పు గంగా, చేయగలవా అవన్నీ నువ్వు? చేస్తాను చిన్నమ్మగారు, అవన్నీ కూడా చేస్తాను. మీరు మీ పెంపకానికి వెలకట్టి నన్ను అడిగి మంచి పని చేశారు. దాని గురించి ఏం బెంగ పెట్టుకోకండి. మీరు చేసిన ప్రతి ఒక్క ఉపకారానికి రుణం తీర్చుకుంటాను. అందుకు ఎలాంటి పరిహారమైనా చెల్లిస్తాను. నిజంగానే అంటున్నావా? అన్నమాట తప్పవు కదా నువ్వు? ఉండు గంగా, నువ్వు ఎలాంటి ప్రామిస్ చేయడానికైనా ముందు ఆవిడని అడుగు. ఆవిడేం కోరుకుంటున్నారు? నువ్వేం భయపడకు ప్రదీప్ బాబు. బాబుగారిలాగే చిన్నమ్మగారు కూడా తన ప్రేమకి వెల అడుగుతున్నారు నన్ను. తాము చేసింది దాన ధర్మాలు కాదని చెప్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? కొనడానికి ముందే బేరసారాలుంటాయి కదా. ఇప్పుడు మిగిలిందల్లా వెల చెల్లించటం ఒక్కటే. చెప్పండి చిన్నమ్మ, మీ మమతకి ఏం వెల కట్టారు మీరు? పద నాతో. ఆ గంగా, దేనికైనా సరే వెనక ముందు ఆలోచించకుండా ఒప్పేసుకోకు. వాళ్ళు నిన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరి మాటల మాయలో పడిపోకు నువ్వు. ఓకే, జాగ్రత్తగా ఉండు. వెళ్ళు.